ఈ వీడియోలో తెలంగాణలో ఎంటెక్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో గేట్ ద్వారా ఉంటుందా లేదంటే సపరేట్ ఎగ్జామ్ ఉంటుందా, సో ఇలాంటి కాలేజెస్లో మనం ఎంటెక్ చేయొచ్చు. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ ప్రీవియస్ బ్యాచెస్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు టాప్ 10 కాలేజ్లో రాకపోతే మీరు కూడా చూడండి. సో దట్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు ఇంకా కాలేజెస్ ఏ విధంగా ఉంటాయి అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఎవరైతే తెలంగాణలో మీరు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ లైక్ పీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని మనకు తెలంగాణ ద్వారా ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందులో మనం రిజిస్టర్ అయ్యి మనం ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ తర్వాత మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది స్మాల్ ఇంట్రడక్షన్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో. సో మెయిన్గా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి తెలంగాణ పీజీ సెట్ అండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఇప్పుడు కోర్సెస్, సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు 2 టైప్ ఆఫ్ కోర్సెస్ మనం చేసుకోవచ్చు. ఎంటెక్ చేసుకోవచ్చు మీరు ఏదైతే బ్రాంచ్ లైక్ సివిల్లో చేసుకుంటే సివిల్కి సంబంధించింది, ట్రిపుల్ ఈ అయితే ట్రిపుల్ ఈ కావచ్చు. సో ఈసీఈ సిఎస్సి ఐటీ మీరు ఏ బ్రాంచ్లో చేస్తారో దానికి సంబంధించిన ఎంటెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు వేరే ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. మన గేట్లో ఏ విధంగా అయితే మల్టిపుల్ పేపర్స్లో రాస్తారో ఇందులో కూడా మీరు మల్టిపుల్ పేపర్స్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇవి కోర్సెస్. సో ఇంకా ఎంఆర్క్ కూడా వేసుకోవచ్చు. సో ఎవరైతే ఎంఆర్క్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఆర్క్ కూడా వేసుకోవచ్చు. సో అవి కోర్సెస్ మనకు. నెక్స్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబులే అండ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఇక్కడ గ్యాప్ కావచ్చు 2-3 ఇయర్స్ తర్వాత మేము అప్లై చేసుకోవచ్చా అంటే అందరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎగ్జామ్స్, సో ఇప్పుడు నాట్ ఓన్లీ మీరు పీజీ సెట్ అండి, గేట్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటాయి. సో ఒకటే వెబ్సైట్లో గేట్ వాళ్ళకు అండ్ పీజీ సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇందులో ఈ 2 ఎగ్జామ్స్లో మనకు గేట్ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి స్కోర్ ఉంటుందో మంచి ర్యాంక్ ఉంటుందో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు గేట్ క్వాలిఫై అవ్వలేరు, సో మీకు పీజీ సెట్లో మీరు క్వాలిఫై అయితే మనకు మినిమం మార్క్స్ ఉంటాయి, అవి వచ్చిన వాళ్ళు మీరు క్వాలిఫై అయినట్టే. సో అది ఆ స్కోర్ ద్వారా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో 2 కార్డ్స్ ద్వారా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు, గేట్ అండ్ పీజీ సెట్. సో నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయంటే ఏది ప్రిఫరెన్స్ ఇస్తారంటే గేట్ ఇస్తారు. గేట్ క్వాలిఫై కానీ వాళ్ళు పీజీ సెట్. సో ఈ 2 అడ్మిషన్ ప్రాసెస్ మనకు ఏదన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు కాలేజ్, సో మీరు బీటెక్ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు యూనివర్సిటీ కాలేజ్లో చేసిన మీ యొక్క గేట్ స్కోర్ కాబట్టి మీ యొక్క గేట్ స్కోర్ ఆర్ పీజీ సెట్ ర్యాంక్ ఆధారంగా మీకు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీ కావచ్చు. సో ఇలాంటి యూనివర్సిటీలో ఎంటెక్ చేసుకోవచ్చు. లేదు మనం ప్రైవేట్ కాలేజెస్లో ఏవైతే మనకు బీటెక్ కాలేజెస్ ఉన్నాయో విఎన్ఆర్ విజిఐటి కావచ్చు, శ్రీనిధి కావచ్చు, సిబిఐటి కావచ్చు, మహాత్మా గాంధీ ఎంజిఐటి కావచ్చు. సో ఇలాంటివి అన్ని కాలేజెస్లో కూడా మనకు ఎంటెక్కి సంబంధించిన స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మీరు బీటెక్లో చేసిన కాలేజెస్లోనే ఎంటెక్ స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చిన కాలేజెస్లో మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎంచుకోవచ్చు కాలేజెస్. సో యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో మీరు ఎంటెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓకే, ఎవరైతే ఫైనల్ ఇయర్ కావచ్చు ఎవరైతే కంప్లీటెడ్ అయిన వాళ్ళు మీరు ఇప్పుడు ఈ ఇయర్ లైక్ 2025లో కావచ్చు 2020 నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలిజిబుల్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటెక్ యూ కెన్ అప్లై అని మనకు ఒక తెలంగాణ ఏవైతే సెట్ ఎగ్జామ్స్ ఉంటాయో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో పీజీ సెట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఒక 2 monthsలోనే ఉంటుంది. సో మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ ఆర్ జూలైలో మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ తర్వాత మీకు రిజల్ట్స్ ఉంటాయి, రిజల్ట్స్ తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి. సో మనకు మెయిన్ పాయింట్గా 3 ఇంపార్టెంట్ పాయింట్సే ఉంటాయి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరైతే గేట్ స్కోర్ మంచిగా ఉందా మీరు కూడా పీజీ సెట్లో రిజిస్టర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి.
ఇప్పుడు గేట్ ద్వారా కూడా కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, మీకు రాకపోవచ్చు ఒక్కొక్కసారి. సో మీరు పీజీ సెట్ కూడా రాయండి. గేట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్కే ఇస్తారు, కాకపోతే మీరు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తే ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీకు గేట్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. సో పీజీ సెట్ కూడా రాయండి గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు. అండ్ ఎవరైతే గేట్ లేని వాళ్ళు మ్యాండేటరీగా పీజీ సెట్ అయితే రాయాలి. మీకు పీజీ సెట్ ఆధారంగానే మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఎంటెక్లో. సో నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఆ రిజల్ట్స్ ఆధారంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటాయి. మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం, వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవాలి. మీరు పెట్టిన కాలేజ్ మీద మీ యొక్క కేటగిరీ, మీ యొక్క ర్యాంక్, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దానికి సంబంధించిన ఏదో ఒక కాలేజ్ మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మన ఛానల్ ద్వారా మీకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు మెయిన్ పాయింట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నుంచి లాస్ట్ ఎండ్ మీకు కాలేజ్లో అలొకేట్ చేసే వరకు మీకు బెస్ట్ కాలేజెస్, సో మీకు ఎంటెక్లో ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, యూనివర్సిటీ కావచ్చు, టాప్ 10 ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, అండ్ వెబ్ ఆప్షన్స్ టిప్స్. సో మీకు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, బెటర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మిస్టేక్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్గా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి నుంచి మీకు రిజల్ట్స్ వచ్చే వరకు అండ్ కాలేజ్లో రిపోర్ట్ అయ్యే వరకు మీకు ఎవ్రీ స్టెప్లో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి మనకు తెలంగాణ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఇందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఎవరైతే గేట్ ఎగ్జామ్ మీరు బాగా మంచిగా రాయండి, సో దట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ వాళ్ళకు, నెక్స్ట్ ప్రిఫరెన్స్ పీజీ సెట్ ఉంటుంది కాబట్టి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఈ గేట్ ఎగ్జామ్. సో ఎక్కువ వీలైతే మీరు గేట్ని బాగా ఫోకస్ చేయండి. సపోజ్ మీకు గేట్లో మంచి క్వాలిఫై కాకపోయినా అప్పుడు మీరు పీజీ సెట్కి ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ గేట్ ఎగ్జామ్ని క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ గేట్ కొద్దిగా టఫ్ ఉంది, నేను రాయలేను అనుకుంటే పీజీ సెట్ బాగా చదివితే మీకు మంచి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీ కావచ్చు రావడం జరుగుతుంది. సో ఇవ్వండి. సో ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, సిలబస్ కాపీస్ కావచ్చు, సో మీకు టాప్ కాలేజ్ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.